సార్ అసలు వాస్తవానికి శరద్ పవార్ నిర్ణయం ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుప్రియా సూలే పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ మార్క్ సుప్రియా సూలే సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ఆమె ఇప్పటివరకు డిసిషన్ చెప్పలేదు, బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ప్రకటిస్తా అన్నారు. సుప్రీంలోకి వచ్చే తోక ఏంటి నేను చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న, ఎన్సీపీలో ఉన్న, ఏ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తాను మొన్న పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ మీద దాడులు చేసే దానిలో దాన్ని సమర్థించుకోవడం ప్రపంచ దేశాలను తిరగడానికి శశిధరన్ లాంటి అసమ్మతి ఓ రకంగా చెప్పాలి, శశిధరన్ లాంటి వాళ్ళను అమెరికా పంపించడం, సుప్రీం కూడా ఇంకొక 18 ఉంచింది కదా కదా. ఎన్డీఏతో నమ్ముకుంటే సుప్రీం సూర్య భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. రేపు ఎదుగుతున్న నాయకురాలు ఆమె. శరద్ పవార్ కు మగపిల్లలు లేరు, ఆడపిల్లనే కనుక రేపు సుప్రీం సూర్య భవిష్యత్తును కూడా మనకు ఈయన బార్గెన్ చేస్తాడు. శరద్ పవార్ తక్కువ ఏం కాదు, తన వారసత్వంగా తన బిడ్డకి ఏదైనా ఇస్తారా ఇవ్వాలని అడుగుతాడు రేపు పొద్దున. అవసరం అనుకుంటే పార్టీలో కలిపిండి అనుకోండి, కాబట్టి ఆటోమేటిక్ మంత్రి పదవి కూడా వస్తుంది సుప్రీం కూడా. ఎట్లాగూ 82 మంత్రులు ఉండొచ్చు, 81 మంది మంత్రులు ఉండొచ్చు లెక్క అయితే. 72 ఉన్నారు కదా ఇప్పుడు, ఇంకా 9 స్థానాలు ఖాళీ ఉన్నాయి కదా. ఆ 9 స్థానాలు ఖాళీ కూడా ఇట్లా కలిసిన పార్టీ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కలిసిన వాళ్ళకి రాఘవ్ చద్దాకి మంత్రి పదవి ఇస్తా అంటున్నారు, అలా తృణమూల్ కాంగ్రెస్ నుంచి కలిసిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తా అంటున్నారు. అట్లా ఒక మంత్రి పదవి సుప్రీం సూర్యకి ఇస్తారు, నష్టమేముంది కదా. అవును. బట్ సార్ ఇప్పుడు అజిత్ పవార్ పార్టీలో ఉన్నటువంటి దాంట్లో కీలకమైనటువంటి ఆ లిస్టులో కీలకమైనటువంటి పేర్లు తీసేశారు. ప్రఫుల్ పటేల్ కానీ, సునీల్ తట్కరే లాంటి సీనియర్ నాయకుల పేర్లు తీసేయడం జరిగింది. సో ఈ అసంతృప్తి రేపొద్దున సుప్రియా సూలేకి ఏమైనా ఎదురు తిరిగేటువంటి అవకాశం కనిపిస్తోందా? కలిసి ఉన్నప్పుడు అన్ని మారాపుని మాపి, విడిపోతే రామ అంటే పూతాడు కదా. కలిసి ఉన్నప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరు 2 వర్గాలకు ప్రయోజనమే కదా. నేను ఒకటే చెప్పిన, గడ్డి పోచలు వేరుగా ఉంటే ఏనుగులు బంధించలేవు, గడ్డి పోచల తాడు దందెర పెడితే ఏనుగులు బంధిస్తుంది కదా. ఇక్కడ 2 వర్గాలు వేరున్నప్పుడు బార్గెనింగ్ పవర్ తక్కువ. ఇండియాతో అజిత్ పవార్ వర్గాన్ని కూడా బార్గెనింగ్ పవర్ తక్కువనే కదా. 3వ స్థానంలో ఉన్నారు ఇప్పుడు రాష్ట్రంలో. అప్పుడు ఏమైతే ఇద్దరు కలిస్తే 2వ స్థానానికి వస్తారు. రాష్ట్రంలో బార్గెనింగ్ పవర్ అవుతుంది, అది దేవేంద్ర ఫడ్నవీస్ తోని. ఒకవేళ అంటే బీజేపీ ఇద్దరు వాళ్ళకి చేస్తారు అంటే ఏకనాథ్ షిండే కనుక దోకజాడిచ్చినా సరిపోతారు వీళ్ళిద్దరు కలిస్తే కదా. అంటే రాష్ట్రంలో గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండాలంటే ఏకనాథ్ షిండే తోకజాడించకుండా వీళ్ళిద్దరిని కలపడం ఒక ఎత్తు. అదే చెప్తున్నా కదా, ఉన్నటి దాకా ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గాని షా గాని విభజన రాజకీయాలు చేసిండు, ఇప్పుడు కలిపే రాజకీయాలు చేస్తున్నా అంటున్నాను. అదే కలిపే రాజకీయాలతో అది కలిస్తే ఇంకోటి థ్రెట్ కదా. సో రేపు పొద్దున ఉద్ధవ్ ఠాక్రేను కూడా మళ్ళీ తీసుకొచ్చుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తాయి మరి ఈ లెక్కన? ఉద్ధవ్ ఠాక్రే వస్తాడా అంటే ఏకనాథ్ షిండే లేకపోతే వస్తాడు. అది హైలీ ఇంపాసిబుల్ అయితే. అజిత్ పవార్ లేకపోవడం వల్ల పిల్లిది కలుస్తున్నారు. ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. అజిత్ పవార్ దురదృష్టవశాత్తు చనిపోయింది. ఆయనకున్న పలుకుబడి తక్కువదేం కాదు. భార్య పోటీ చేస్తే లోక్సభ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచింది కదా కదా. అఫ్ కోర్స్ అంటే ఈ లెక్కన ఉద్ధవ్ ఠాక్రే కలవరని తెలిసి ఉద్ధవ్ ఠాక్రే ఉన్నటువంటి ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి వైపు మద్దతు తీసుకుంటున్నారు కదా. ఇద్దరికి లాభమే. ఉద్ధవ్ ఠాక్రే కాకపోయినా లాభమే. ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడు కలుస్తారు? ఇప్పుడు ఏకనాథ్ షిండే పెద్ద శత్రువు కదా ఉద్ధవ్ ఠాక్రేకు. అంతేందుకు ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే అన్నదమ్ములే, వాళ్ళు విడిపోయింది కదా. రాజ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే కలిపి పోటీ చేసిన మొన్న మహారాష్ట్ర ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్స్ లో, అంతే కదా. మున్సిపల్ ఎలక్షన్ లో ఏమైంది? అందుకని ఏమంటున్నారంటే ప్రజలు అన్ని గమనిస్తారు, అవకాశవాద పొత్తుల అవకాశవాద రాజకీయాలని. అందుకని రాజ్ ఠాక్రే పార్టీ పెట్టుకున్నాడు కదా ఉద్ధవ్ ఠాక్రే వ్యతిరేకంగా కదా. అందుకని ఉద్ధవ్ ఠాక్రే రాజ్ ఠాక్రే ఏ మాట్లాడుతుండో అదే మాటలు మన ఏకనాథ్ షిండే కూడా మాట్లాడాడు. అసలు మన పార్టీ ఏంటి, కట్టర్ మన దీనికి వ్యతిరేకం కదా, కాంగ్రెస్ వాదులం కదా, ఎట్లా మీరు కలుస్తారని దాని మీదే కదా కలిసింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మన పార్టీ పెట్టుకున్నాము, అటువంటిప్పుడు మనం ఎట్లా ఎన్డీఏతో చీలిపోతాం అనే దాని మీదే కదా. శివసేన పుట్టిందే హిందుత్వం కోసం. శివసేన హిందుత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని ఎట్లా కలుస్తారని బేసిక్స్ ప్రశ్నించి ఏకనాథ్ షిండే బయటకు వచ్చాడు. అందుకని అజిత్ పవార్ లేని ఎన్సీపీని కలుపుకున్నా వాళ్ళకి నష్టం లేదు. అజిత్ పవార్ లేడు కానీ ఉద్ధవ్ ఠాక్రే లేని శివసేనను కలుపుకుంటారు రేపు. ఉద్ధవ్ ఠాక్రే ఏమంటున్నారు భవిష్యత్తులో ఎవరు చచ్చిపోవాలని కోరుకోం కదా మనం. అంత అవసరం లేదు, బట్ ఆయనకు సంబంధించినటువంటి వర్గీయులు కలుపుకున్నా సరిపోద్ది, బలహీనం చేస్తే సరిపోద్ది కదా శత్రువును. అంతే. అందుకని ఇప్పుడు విభజన రాజకీయాల నుంచి బీజేపీ కలిపే రాజకీయాలు, ఐక్యతా గీతం వాడుతుందని నేను అంటున్నాను. లెట్స్ సీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక పరిణామాలు కనిపిస్తున్నాయి. సో ప్రతిపక్షాల్ని ఆశ్చర్యపరుస్తూ శరద్ పవార్ వర్గం ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం, పార్లమెంట్ సమావేశాల కంటే ముందు
చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. దీంతో పాటు సుప్రియా సూలేకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అభ్యర్థులకు వాళ్ళ పార్టీ కార్యనిర్వాహక లిస్ట్లో అభ్యర్థుల పేర్లలో ఎలక్షన్ కమిషన్ సమర్పించినటువంటి పేర్లు ఆ లిస్టులో పేరు లేకపోవడం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బట్ ఏదేమైనా కానీ డిలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టే ముందు జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు మాత్రం అత్యంత ఆసక్తిగా కనిపిస్తున్నాయి మహారాష్ట్ర రాజకీయాల్లో.